మమ్మీ పేరు మీద కాస్మెటిక్సా? విజయలక్ష్మి కాస్మెటిక్స్. ఇట్స్ సౌండింగ్ వెరీ ఫనీ కావ్య. కమ్ ఆన్. విజయలక్ష్మి కాస్మెటిక్సా? మల్స్ ఎందుకలా నవ్వుతున్నారు? మరేం చేయమంటావు కావ్య? యు కంపేర్ కావ్య కాస్మెటిక్స్, విజయలక్ష్మి కాస్మెటిక్స్. కావ్య కాస్మెటిక్స్ ఎంత మోడర్న్ గా ఉంది, వెరీ నైస్. విజయలక్ష్మి కుంకుమ, విజయలక్ష్మి పసుపు, విజయలక్ష్మి అప్పడం తప్పడం వరకు ఓకే. నాట్ ఫర్ ద కాస్మెటిక్స్ యా. కమ్ ఆన్. ప్రొడక్ట్ మోడర్న్ గా ఉంటే ఆ పేరు కూడా మోడర్న్ గా ఉండాలి. అప్పుడే ప్రొడక్ట్ కి వాల్యూ ఉంటుంది. That's why I kept Kavya Cosmetics. It's fixed. I can't change it now. అది కాదు మల్స్, అత్తయ్య పేరు మీద అయితేనే బాగుంటుంది. నా పేరు మీద వద్దు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. No Kavya, nothing doing. Please understand, please, okay? అసలు కాస్మెటిక్స్ కొనేది ఎవరు? యంగ్ జనరేషన్. వాళ్ళు షాపింగ్కి వెళ్ళి కావ్య కాస్మెటిక్స్ అడిగితే ఎలా ఉంటుంది, విజయలక్ష్మి కాస్మెటిక్స్ ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది? యు అండర్స్టాండ్ యా? ఇట్స్ ఎ ఓల్డ్ నేమ్. అప్పుడు ముస్లింలు తప్ప ఎవరు కొనరు. ఐ కాంట్ ప్రిఫర్ దట్ నేమ్. కావ్య, యు నో వన్ మోర్ థింగ్. అమ్మ పేరు మీద ఆల్రెడీ చాలా బిజినెస్లు ఉన్నాయి. నీ పేరు మీద ఒక్క బిజినెస్ కూడా లేదు. సో అమ్మ పేరు మీద బిజినెస్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. యూ ట్రై టు అండర్స్టాండ్ యా. మామ్, డాడీ రాగానే మ్యాటర్ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఐ హ్యాడ్ టు అటెండ్ వన్ ఇంపార్టెంట్ మీటింగ్. కావ్య, ఐల్ సీ ఇన్ ద ఆఫీస్. ఓకే. Bye, sweetheart. బాయ్ అన్నయ్య. అత్తయ్య, నన్ను అపార్థం చేసుకోకండి. ఆయన ఈ బిజినెస్ నా పేరు మీద పెట్టే విషయం ఆయన ఇప్పుడు చెప్పేదాకా నాకు తెలీదు. ఆహా, అలాగమ్మా. ఇదిగో చూడు, ఇలాంటి నాటకపు మాటలు నాకు చెప్పకు. నేను ఈ మధ్య నిన్ను గమనిస్తూనే ఉన్నాను. అరే, ఈ ఇంటికొచ్చి 4 రోజులు కాలేదు, అంతలోనే అలకలు మెలకలు, చివరికి ఎలా అయితేనే నా కొడుకుని నీ బుట్టలో వేసుకున్నావు. అది కాక ఏ ఏడు మర్చిపోని నా పుట్టినరోజుని ఈసారి మర్చిపోయేలా చేసి నీ మోజులో పడేటట్టు చేసుకున్నావు. అమ్మా అమ్మా అంటూ ప్రతి విషయం నాతో ముందుగానే చెప్పేవాడు. ఇప్పుడంతా అయిపోయాక అసలు చెప్పకపోతే బాగుండదన్నట్టు ఏదో మాట వరుసకి చెప్పే స్థాయికి మార్చేశావు. ఏదైతేనే నా కొంగు పట్టుకుని చిన్న పిల్లల్లా తిరిగే నా కొడుకుని నీ కొంగున ముడేసుకున్నావు. కావ్య కావ్య అంటూ నీ లోకమే తప్ప మరో మాట లేకుండా మంచి మందే పెట్టావు. అంతేనా? నా మాట అంటే గౌరవం లేకుండా, నన్ను లక్ష్య పెట్టకుండా నాకు ఇంగ్లీష్ రాదని వెక్కిరించి నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగేలా దీన్ని కూడా తయారు చేశావు. నువ్వు గీసిన గీత దాటకుండా కట్టడి చేయడానికి మిగిలింది ఇక నా భర్త ఒక్కడే. ఆయనకి ఏ మాయ మాటలో చెప్పి నీ పక్కకు తిప్పుకుంటే ఇక నేను ఒంటరిగా ఓ పక్కకి నిలబడిపోతాను. అలా చెయ్యాలనే కదా నీ పథకం. ఇంత క్రితం వాడు ఏ వ్యాపారం మొదలు పెట్టినా నా పేరుని పెడితే బావుండు అనేవాడు. ఏ పని మీద బయటికి వెళ్ళినా నా కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునేవాడు. అలాంటి వాడికి నా పేరు పాత అయిపోయింది, నేను మొరటైపోయాను. నిన్ను నీ పేరుని మెచ్చుకుని మేకతోలు కప్పుతున్నాడంటే వాణ్ణి ఏ స్థాయికి నువ్వు మార్చావో నాకు అర్థమవుతోంది. సాగించుకోవే, సాగించుకో. ఇలా ఎంతకాలం నువ్వు సాగించుకుంటావో నేను చూస్తాను. అత్తయ్య, అంతంత మాటలు అనకండి. నేను చెప్పేది కాస్త వినండి. నాకే పథకాలు లేవు, పెత్తనం చేయాలనే ఆలోచన కూడా లేదు. మీరంటే నాకు గౌరవం ఉంది. ఈ బిజినెస్ నా పేరు మీద పెట్టద్దని, ఆ అర్హత నాకు లేదని నేను మల్స్తో మళ్ళీ మాట్లాడతాను. నన్ను నమ్మండి అత్తయ్య. చాలమ్మా, చాలు. చేసింది చాలు. మళ్ళీ ఆ మాట ఎందుకు? పిల్లిని గిల్లి జోల పాడినట్టు. అసలు నేనే చాలా తప్పు చేశాను. అందరూ ముందే అన్నారు. మీ
ఆస్తి అంతస్తుకి తగ్గ సంబంధం చూసుకోక ఈ మిడిల్ క్లాస్ పిల్లని కోడలుగా చేసుకుంటున్నారు ఎందుకు అని. వాళ్ళకి ఆశలు ఎక్కువగా ఉంటాయి, పెత్తనాలు చేయాలన్న కోరికలు ఉంటాయని. కానీ నేనే బంధుత్వం పోకూడదని, అలాంటి కుటుంబాల అమ్మాయిలు మర్యాదిస్తారని, గౌరవంగా చూసుకుంటారని వాదించి వాళ్ళ మాటలు కాదని నిన్ను చేసుకున్నావు. ఇప్పుడు బుద్ధొచ్చిందమ్మా. నిన్ను చూస్తే వాళ్ళనుకున్నదే నిజం అనిపిస్తోంది. నన్ను అలా అనకండి. పద్ధతిగా సంస్కారం నేర్పే పెంచారు. మంచి మర్యాద ఇవ్వడమే మా ఆస్తి, ప్రేమ ఆప్యాయతలు చూపించడమే మా పద్ధతి. ఓహో, నీ కుటుంబం గురించి అంటే నీకు అంత రోషం పొడుచుకొచ్చిందా? వద్దత్తయ్యా, ఇంతకు మించి లేనిపోని మాటలు అనకండి. ఇప్పుడు మీకేం కావాలి? ఆ కొత్త బిజినెస్ మీ పేరు మీద పెట్టాలి, అంతే కదా? అది మీ పేరు మీదే ఓపెన్ చేస్తారు, సరేనా? నా మాట మీద నమ్మకం ఉంచండి. నేను మల్స్తో మాట్లాడి గ్యారంటీగా మీ పేరును మార్పిస్తాను. ఏంటమ్మా ఇది? టీవీ సీరియల్స్ చూసి చూసి నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావేంటి? ఏంటి నువ్వు దానికి వత్తాసా? చంపలు వాయి కొడతాను ఏమనుకున్నావో? వెళ్ళా. ఛీ! డాక్టర్ గారు, ఇప్పుడు మా తమ్ముడికి ఎలా ఉందండి? మీరేం వరీ కాకండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. రేపే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. అలాగే డాక్టర్ గారు. ఒరే గోపి, డాక్టర్ అంతా బాగుంది, ఇక ఏ సమస్య లేదన్నాడుగా. ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు లేరా. నిన్నటి నుంచి నువ్వు షెడ్డుకే వెళ్ళలేదు. షెడ్డుకి వెళ్ళి పని చూసుకోరా. అలాగేనమ్మా, నేను ఇంటికెళ్ళి అర్చని భోజనం తెమ్మని చెప్తాను. అక్కడి నుంచి షెడ్డుకి వెళ్తాను. ఒరే, ఇట్నుంచిటే షెడ్డుకి వెళ్ళక మళ్ళీ ఇంటికెందుకురా? అది కాదమ్మా, ఇక్కడి నుంచి డైరెక్ట్గా షెడ్డుకి వెళ్తే శివగాడు మళ్ళీ ఆటోలో దింపుతానంటాడు. డబ్బులు కూడా తీసుకోడు. అందుకే ఇంటికెళ్ళి షెడ్డుకి వెళ్తాను. సరే. ఏం మరావతి, ఖర్చులకి డబ్బులున్నాయా? ఉన్నాయి బావా. జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా. రేవతి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. మిస్టర్ రామ్, రేపు మన ఫంక్షన్ కి కావాల్సిన ఇన్విటేషన్స్ రెడీ చేస్తావా? రెడీ చేశాను సార్. ఇదిగోండి. మిస్టర్ సాహు, సంజయ్, రవీంద్రన్ వీళ్ళందరినీ నువ్వు పర్సనల్గా వెల్కమ్. ఓకే ఓకే సార్. అండ్ ఓకే, అండ్ కుమార్ గౌరవ్ అండ్ అభిషేక్ గుప్తాకి ఫోన్ చేసి చెప్పు. అండ్ మిస్టర్ బెనర్జీకి మాత్రం మెయిల్ పంపించు. ఓకే ఓకే సార్. అండ్ వన్ మోర్, రాఘవ్ అండ్ విజయన్ మాత్రం తప్పకుండా ఇన్వైట్ చేయండి, మర్చిపోతు. తప్పకుండా సార్. ఓకే ఓకే. కావ్య, 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 వాట్ హ్యాపెన్? నువ్వు ఇన్వైట్ చేయాల్సిన లిస్టు రెడీ చేసావా? లేదు, నేను తర్వాత రెడీ చేస్తాను. కావ్య, వాట్స్ రాంగ్ విత్ యు కావ్య? టుమారో యూ గోయింగ్ టు ఓపెన్ ద కన్సల్టెన్సీ ఆఫీస్. రేపు ఆఫీస్ ఓపెనింగ్ పెట్టిన ఎందుకంత డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్, ఐఎమ్ ఆల్ రైట్. Then go and get the list fast. List ready చేసి ఇవ్వు. ఓకే. రామ్, ఫంక్షన్ కి ఎయిర్పోర్ట్ అన్ని కంప్లీట్ అయ్యాయి కదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మల్స్, నేను ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. Tell me కావ్య, what happened? రామ్, మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? ఓకే సార్, నేను నా క్యాబిన్కి వెళ్తాను. ఓకే ఓకే. చెప్పు కావ్య, ఏమైంది? ఈ కంపెనీ నా పేరు మీద పెట్టాలని మీరు డిసైడ్ అయిపోయారా? నిన్నే చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? నా పేరు వద్దు మల్స్, దయచేసి మీరు అత్తయ్య గారి పేరు మీద పెట్టండి. వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ యు కావ్య? నిన్న నీ క్లియర్ గా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దిస్ కంపెనీ హ్యాస్ టు బి ఆన్ యువర్ నేమ్. ఓకే? అది కాదు మల్స్, కొన్నాళ్ళ నుంచి అత్తయ్య నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నేను మీ మనసు మార్చి మా ఇంటికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు.
మీ అమ్మ నుంచి నేను మిమ్మల్ని దూరం చేశానన్న ఆలోచనతో ఆవిడ భయపడుతుంది. అదే కాక ఎప్పటినుంచో ఈ కంపెనీస్ అన్నీ అమ్మ పేరు మీదే ఉన్నాయి కదా, బాగా కలిసొస్తున్నాయి కదా. ఇప్పుడు అలాగే మీ అమ్మగారి పేరు మీద పెడితే నన్ను అపార్థం చేసుకోరు. అందుకే దయచేసి ఈ కాస్మెటిక్ కన్సల్టెన్సీని కూడా అమ్మ పేరు మీదే పెడితే నన్ను అపార్థం చేసుకోరు మల్స్. ప్లీజ్ మల్స్, ప్లీజ్. ఐ రియల్లీ కాంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం కావ్య. నీ పేరు పెడితే అమ్మ ఫీల్ అవుతుందనే కదా నీ ఆలోచన. ఐ టాక్ టు హర్, డోంట్ వరీ, ఓకే? అయ్యయ్యో, అలా చేయకండి. మీరు మాట్లాడితే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. అందుకని విజయలక్ష్మి కాస్మెటిక్స్ బాగుంటుంది. ప్లీజ్. మనకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఇది. అప్పుడే నా పేరు మీద పెడితే బాగుంటుంది. అమ్మ పేరే కరెక్ట్. తను నీకే అమ్మ కాదు, నాకు అమ్మే. అందుకే ఆమె పేరు మీద పెట్టడమే మంచిది. ప్లీజ్ మల్స్, నా కోసం ఈ చిన్న అడ్జస్ట్మెంట్. ఓకే, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మల్స్. కావ్య, నీ లిస్ట్ ఆఫ్ ఇన్వైటీస్ ని తయారు చేసుకుని రా, ఇన్వైట్ చేద్దాం, ఓకే? నేను విఐపీలు పిలవాల్సి ఉంది. ఐల్ మేక్ ఎ మూవ్. ఓకే మల్స్. బాయ్. ఏంటయ్యా ఇది? నేను ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఆ రోజు ఎవరో అబ్బాయితో వీధి చివరి మోటార్ సైకిల్ మీద దిగినప్పుడే అనుకున్నాను ఇది ఇలాంటి భాగవతం ఏదో చేస్తుందని. ఇప్పుడు అదే జరిగింది. ఆవిడ నెత్తి నోరు బాదుకుని మొరపెట్టుకున్నాను. దీని పద్ధతి ఏం బాగాలేదు, మాటకి మాట ఎదురు చెప్తోంది, కాస్త అదుపులో పెట్టండి అని. కానీ నా మాట ఎవరూ వినలేదు. అది అలాంటిది కాదు, చదువుకుంటోంది, ఆ మాత్రం దానికి తెలియదా అని నా నోరు మూయించారు. ఈరోజు ఏమైందో చూడండి. దీని వ్యవహారం మన పెద్దలుడే కళ్ళారా చూసి అది చేసే స్నేహం మంచిది కాదని చెప్పాడు. ఆ దుర్మార్గుడితో స్నేహం చేస్తోంది. ఛీ! నా పెద్ద కూతుళ్ళిద్దరు అంతో ఇంతో కాస్త మంచి పేరు సంపాదించుకున్నారు. ఇది మొత్తం పరువు గంగలో కలిపేసేలా ఉందండి. ఇప్పుడేం చెయ్యాలండి? ఏమైంది? ఏంటత్తయ్యా, ఏమైందంటే అంత కోపంగా చూస్తున్నారు? మావయ్య, కారణం అడిగితే అంత కోపంగా చూస్తున్నారు ఎందుకు? ఏమైనా గొడవ జరిగిందా? ఏంటిది? ఎవరు సమాధానం చెప్పట్లేదు? ఏమండి, ఏమైంది? ఎందుకు నన్ను అందరూ కోపంగా చూస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా? అయ్యో, అసలేం జరిగిందో నాకు అర్థం కావట్లేదే. ఎందుకంత కోపంగా ఉన్నారు? అవును, ప్రియా ఎక్కడా? ప్రియా, ప్రియా. అది ఇక్కడెందుకుంటుంది? అది ఎక్కడుందో నీకు తెలీదా? అదేంటండి అలా అంటారు? ప్రియా ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఉంటుంది అనుకున్నాను. నేను ఆఫీస్ నుంచి స్ట్రైట్ గా ఇంటికే వస్తున్నాను. నువ్వు కేవలం ఆఫీస్ పనులు మాత్రమే చేయట్లేదే, కాలేజీకి వెళ్ళి అమ్మాయిల మనసు మార్చే దౌర్భాగ్య పని కూడా చేస్తున్నావు. తప్పుడు దోవలో నడిపించే వ్యవహారాలు నడుపుతున్నావు. దాని మనసు మార్చి దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. నేను ప్రియ మనసు మార్చానా?
తప్పుడు దారిలో నడిపిస్తున్నానా? ఏంటండి మీరనేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. చంపి పారేస్తా. ఏమీ ఎరగనట్టు అమాయకంగా మాట్లాడుకో. ఎవరింట్లో ఉండి ఏమేం పనులు చేస్తున్నావే? ఏంటండి, నేనేం తప్పు చేశాను? ఎందుకలా మాట్లాడుతున్నారు? నువ్వేం తప్పు చేయలేదే. నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను. పెళ్లి చేసుకుని ఒక తప్పు, సంసారం చేసి బిడ్డను కనటం మరొక తప్పు. నా చెల్లెలు అర్చన జీవితాన్ని నాశనం చేయాలని చూసినా నిన్ను క్షమించి ఇంట్లో ఉండనివ్వటం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఆ తప్పులన్నీ నేను చేసుండకపోతే ఈ రోజు నా చెల్లెలు ప్రియ జీవితం నాశనం చేస్తుండే అవకాశం నీకుండేది కాదు. అయ్యో, నా మీద ఈ నిందలేంటండి? నేను ప్రియ జీవితం నాశనం చేయడం ఏంటి? అర్థం కాకుండా మాట్లాడతారే. అలాగా? అర్థం కావట్లేదా? నీకేం తెలీదా? తెలీదండి. ఏంటి డ్రామాలు ఆడుతున్నావు? నీకేం తెలీదే? ఆ? ఏం తెలీదా? మీ అన్నని అర్చనకి అంటగట్టాలని చూసావు. అది కుదరకపోయేసరికి ఇప్పుడు ప్రియ మనసు చెడగొట్టి మీ అన్నతో ఫ్రెండ్షిప్ చేయించి ప్రేమలో పడేలా చేశావు. ఆ రాస్కెల్ని ఈ ఇంటి అల్లుని చేయాలని ప్లాన్ చేశావు.